రివ్యూ ఆఫ్ మంగళవారం. పాయల్ రాజ్పుత్ గారి లీడ్ రోల్లో RX-100 అండ్ మహాసముద్రం మూవీని డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టేజర్ అండ్ ట్రైలర్ని ఒక రేంజ్లో కట్ చేసి భారీ కాస్టింగ్ లేకపోయినా మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో రీసెంట్గా థియేటర్కి రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. అజయ్ భూపతి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన ఎలివేషన్కి మూవీ తగ్గలేదనే చెప్పాలి. అండ్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మూవీ మీద హైప్ రావడం కోసం భారీ కాస్టింగ్ అండ్ క్రూని వాడకుండా కేవలం కంటెంట్ని నమ్ముకున్నారని అర్థమైంది. నిజానికి యూనిక్ స్టోరీ లేనిది సింపుల్ వన్ లైనర్లో చెప్పచ్చు, కానీ ఆ కథని ఎమోషనల్గానే కాకుండా ఒక థ్రిల్లర్ ఫార్మేట్లో మంచి సస్పెన్స్ఫుల్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేస్తూ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్లారు అజయ్ గారు. ఒక విలేజ్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అది చేసింది ఎవరు, దాని వెనకున్న మిస్టరీ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. అండ్ మూవీ స్టార్ట్ అవడం ఒక ఇంట్రెస్టింగ్ నోట్లో స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ఫస్ట్ షాట్ నుంచి మనం ఆ వరల్డ్లోకి ఎంటర్ అయిపోతాం. అండ్ అక్కడ స్టార్ట్ అయిన జర్నీ క్లైమాక్స్కి వచ్చే వరకు టూ మచ్ ఎంగేజింగ్గా కాకపోయినా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ ఎప్పటివరకు ఇలాంటి స్టోరీలైనా మనం చూసి ఉండకపోవచ్చు. అయితే అజయ్ భూపతి గారి రైటింగ్ కన్నా కూడా ఈ మూవీలో నన్ను బాగా ఎక్సైట్ చేసిన విషయం మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్స్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉంటాయి. చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇవే కాదు, ఎడిటింగ్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ కలర్ గ్రేడింగ్, ఈ టోటల్ ఎలిమెంట్స్ అన్ని ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో స్టాండ్ అవుట్ అయ్యేలా చేశాయి. ఎస్పెషల్లీ మంగళవారం మూవీ టైటిల్ పడినప్పుడు వచ్చే BGM అండ్ ఆ సీన్ కానీ, ఒక ఫంక్షన్లో జరిగే యాక్షన్ బ్లాక్ కానీ, అండ్ మూవీ లాస్ట్ 30 minutes అయితే కథలో చాలా టర్న్ ఓవర్స్ ఉంటాయి. అండ్ ట్రైలర్లో చూపించినట్టు ఇది ఒక బోల్డ్ కంటెంట్, అందుకే ఏ సర్టిఫైడ్ ఇచ్చారు. కానీ దాని వెనకన్న రీజన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి రోల్ని చేయాలంటే బోల్డ్గానే కాదు, చాలా ఇంటెన్స్గా చేయాలి. దానికి పాయల్ రాజ్పుత్ గారు 100% ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఈ మూవీ తన యాక్టింగ్ స్కిల్స్కి ఇంకో లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా హుకప్ చేసే సీక్వెన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మెల్లిగా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, మధ్యలో అజయ్ ఘోష్ గారి చేత ఎంటర్టైన్మెంట్ కూడా కవర్ చేస్తూ సింపుల్ వేలో బోర్ కొట్టకుండా నెరేట్ చేశారు ఫస్ట్ హాఫ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ ఒక ఎమోషనల్ రైడ్ విత్ సస్పెన్స్ఫుల్ కంక్లూజన్తో ఎండ్ చేశారు. అండ్ డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దనే చెప్తాను, ఎందుకంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి. బట్ మంచి స్క్రీన్ ప్లే, మంచి స్టోరీ టెల్లింగ్, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోపెట్టకపోయినా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. అండ్ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ అవన్నీ స్టోరీని అంత డిస్టర్బ్ చేయలేదని నాకు అనిపించింది. అండ్ అజయ్ భూపతి గారు తన చెప్పాలనుకున్న కథని చాలా సిన్సియర్గా చెప్పారు. అండ్ ఈ సినిమాకి హీరో అంటే ఎవరు ఉండరు, కథ ఈ సినిమాకి హీరో. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఓకే, అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.